పాకిస్తాన్లో మళ్ళీ రగిలిపోతున్న ప్రాంతం బలూచిస్తాన్. సెంట్రల్ బలూచిస్తాన్లో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. సురబ్ జిల్లాలలో రాత్రిపూట జనం బయటకు రాకుండా వీల్లేకుండా కర్ఫ్యూ విధించారు. మరోవైపు పక్కనే ఉన్న కుజ్దార్ జిల్లాలలో వ్యాపారాలని బంద్ చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. అసలు బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది? ఒకవైపు అర్ధరాత్రి కర్ఫ్యూలు, ఇంకోవైపు 19 ఏళ్ల కుర్రాడి మిస్సింగ్ కథలు, మరోవైపు బహిరంగ హత్యలు. అసలు అక్కడ సెక్యూరిటీ దళాలు ఏం చెప్తున్నాయి? హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఎందుకు భయపడుతున్నాయి? డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా సురబ్ జిల్లా విషయానికి వస్తే అక్కడ పరిస్థితి ఒక్కసారిగా చేతులు దాటిపోయింది. అందుకే జిల్లా అధికారులు అర్జెంటుగా ఒక నోటీస్ ఇచ్చారు. ఆగస్టు 9 నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ విధించారు. టైమింగ్స్ ఏంటంటే ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు, అంటే ఏకంగా 13 గంటల పాటు జనం ఇళ్లల్లోనే బందీగా ఉండాలి. అత్యవసర పనులున్నా సరే బయటకు రావడానికి పర్మిషన్ లేదు. లా అండ్ ఆర్డర్ కాపాడడానికే ఈ డెసిషన్ అని అధికారులు చెప్తూనే రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇక సూరబ్ పక్కనే ఉన్న కుజ్దార్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ పూర్తి కర్ఫ్యూ పెట్టకపోయినా రాత్రిపూట బిజినెస్ యాక్టివిటీస్ మొత్తాన్ని ఆపేశారు. రాత్రి 8 నుంచి ఉదయం 10 గంటల వరకు మార్కెట్లు, షాపులు, హోటళ్లు అన్నీ క్లోజ్ చేయాల్సిందే. బలూచిస్తాన్లో ఎండలు ఎక్కువ కాబట్టి జనం నైట్ టైంలోనే ఎక్కువ బయట తిరుగుతూ వ్యాపారాలు చేసుకుంటారు. అలాంటి టైంలోని ఇన్ని ఆంక్షలు పెట్టడంతో స్థానిక వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే అధికారులు మాత్రం ఇది కేవలం సెక్యూరిటీ కోసమే అని కవర్ చేస్తున్నారు. కానీ అసలు కథ వేరే ఉందంటున్నారు బలూచ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు. ఇటీవలే జరిగిన కొన్ని ఘోరమైన సంఘటనలే ఈ ఆంక్షలకు మెయిన్ రీజన్ అని చెప్తున్నారు. అందులో మొదటిది సురబ్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల కూలీ సయ్యద్ అహ్మద్ మిస్సింగ్ కేసు. గత నెలలో ఈ యంగ్ కుర్రాడిని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI ఫ్రాంటియర్ కార్ప్స్ కలిపి బలవంతంగా ఎత్తుకెళ్లాయని హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఓపెన్గా ఆరోపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇది చాలదన్నట్టు కుజ్దార్లో జరిగిన ఒక దారుణ హత్య అక్కడ మరింత మంట రాజేసింది. ఆగస్టు 4న ఇనాయతుల్లా జట్టక్ అనే వ్యక్తిని నడి రోడ్డుపై కాల్చి చంపేశారు. విచిత్రం ఏంటంటే ఆయన చనిపోవడానికి కొద్ది గంటల ముందే ఆయన కూతురు ఒక వీడియో రిలీజ్ చేసింది. డెత్ స్క్వాడ్ మనుషుల నుంచి తన తండ్రికి, కుటుంబానికి ప్రాణహాని ఉందని కాపాడాలని ఏడుస్తూ వేడుకుంది. ఆ వీడియో వైరల్ అయిన కొద్ది గంటల్లోనే ఆయన హత్యకు గురి కావడం అందరినీ షాక్కి గురి చేసింది. అసలు బలూచిస్తాన్లో ఇలాంటి అదృశ్యాలు, హత్యలు కొత్తేమీ కాదు. పాకిస్తాన్లో ఏరియా పరంగా బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్. గ్యాస్, ఖనిజాలు వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం తమను పీల్చి పిప్పు చేస్తుందని, ఏమాత్రం డెవలప్మెంట్ చేయకుండా తమ హక్కులను కాలరాస్తుందని బలూచ్ ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇక్కడ స్వేచ్ఛ కోసం పోరాడే తిరుగుబాటుదారులకు పాకిస్తాన్ మిలిటరీకి మధ్య నిత్యం పోరు జరుగుతూనే ఉంటుంది. తుపాకులు, కర్ఫ్యూలతో బలూచిస్తాన్ ప్రజల నోళ్లను తాత్కాలికంగా నొక్కేయవచ్చేమో కానీ పాకిస్తాన్ రాక్షస పాలనపై రగులుతున్న తిరుగుబాటు జ్వాలలను మాత్రం ఆపలేరు. అమాయక యువకులు అదృశ్యాలు, ప్రభుత్వ నిఘా వర్గాల హత్యలకు పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మరి పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న ఈ దౌర్జన్యాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.